హైదరాబాద్లో నిన్న విరుచుకుపడ్డ వాన ఒకరి ప్రాణాలు తీస్తుంది. బల్కంపేట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశారు. ముషీరాబాద్కు చెందిన షరీఫుద్దీన్ బైక్పై ఇంటికి వెళ్తూ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. రాత్రి 11 గంటల సమయంలో బల్కంపేట్ వైపు నుంచి బేగంపేట వైపు వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. భారీగా కురిసిన వర్షం వల్ల నీటిలో బైక్ మునిగిపోయింది. వరదను ఊహించకుండా ఆ వైపు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు నగరవాసి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. హైదరాబాద్లో నిన్న సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. బల్కంపేట్ ఫ్లైఓవర్ కింద ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. దాదాపు 2 గంటల పాటు ఈ వరద నీటిలో చిక్కుకొని ప్రాణాలతో కొట్టుమిట్టాడాడు. ముషీరాబాద్కి చెందినటువంటి షరీఫ్. ప్రస్తుతం నేను బల్కంపేట్ ఫ్లైఓవర్ కింద ఉన్నాను. రాత్రి ఇదంతా ఆల్మోస్ట్ మనకి ఆ గోడలు కనిపిస్తున్నాయి. దాదాపు ఆ గోడలు మొత్తం కూడా నీటితో, వరద నీటితో నిండిపోయింది. ఇటు వచ్చినటువంటి వాహనదారులంతా ఆ విషయాన్ని గమనించక షరీఫ్ రాత్రి 11 గంటల ప్రాంతంలో స్కూటీ మీద ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలోనే నీట మునిగాడు. తను పెద్దగా కేకలు వేయడము అవన్నీ కూడా స్థానికులు గమనించినప్పటికీ ఆ నీటిలో నుంచి స్థానికులు ఇక్కడికి రావాలి, తనను కాపాడాలన్నా కూడా ఈదుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిన్న స్వయాన అతను అరిసేటువంటి టైంలో చూసినటువంటి వ్యక్తులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగిందో ఏంటని మాట్లాడదాము. చెప్పండి, ఏ టైంకి జరిగింది? రాత్రి 11-11:30 అట్లా వర్షం ఫుల్ వచ్చి మేము ఈ బస్సు వాసులం, మాకు వర్షం వస్తే నీళ్ళు ఎప్పుడన్నా కానీ డౌట్ ఉంటుందని మేము ఇక్కడనే ఆగితే ఇక్కడ నుంచి బండ్లు వస్తాయి కదా, ఈ బల్కంపేట్ నుంచి బేగంపేట్ లింక్ రోడ్ ఇది. బల్కంపేట్ నుంచి అక్కడ నుంచి వస్తున్న బండ్లు, కొత్త వాహనాలు వస్తారు, వాళ్ళకి తెలియదు ఇక్కడ ఇంత డీప్ ఉంది, ఇంత వాటర్ ఆగుతుందని వాళ్ళకి తెలియక అది కాక పాయింట్ ఒకటి ఏంటంటే టర్నింగ్ పాయింట్ ఉన్నది. స్టేట్ రోడ్ ఉంటే వాటర్ కనిపిస్తుంది, అక్కడ టర్నింగ్ పాయింట్ ఉన్నది, ఒకటేమో చిమ్మ చీకటి ఉన్నది రాత్రి. అందువల్ల ఆ పిల్లగానికి ఎవరైతే చనిపోయిందో అతనికి ఐడియా లేదేమో, బండి స్పీడ్ వచ్చేసినాక సెంటర్లో ఆగి హెల్ప్ అంటే మేము ఇక్కడ ఉన్నాం, చాలా దూరం ఉన్నాం మేము. మాకు ఒక ఆర్డర్ చూసి చాలా భయం అవుతుంది. ఆ చివరి దాకా పోవాలంటే మేము కాపాడలేమని ఎనిక్కిపో అంటున్నాం. ఇట్లా హిందీలో చెప్తున్నాం, తెలుగులో చెప్తున్నాం. ఎవరైతే ఉన్నాడో ఆయనకు తెలియదు కదా మా భాష. ఎనిక్కిపోనా అని ఆయన 10 నిమిషాలు 20 నిమిషాలు మేము పట్రీలు దాటి అవతలకి వచ్చే లోపల పానం పోయింది. ఆయన ఎంతసేపు దాదాపు అతను అరవడం కానీ లేకపోతే నీటిలో ఆగిపోయాడు? 10-15 నిమిషాలు అయితే సౌండ్ వచ్చింది మాకు, హెల్ప్ అని. గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూస్ ఇక్కడ జరిగాయి అంటే ఇంత ఈ వెహికల్ అయితే మునిగిపోయి ఖరాబ్ అయ్యి అయితే చాలా అయినాయి. అయితే ప్రాణం అయితే ఎవరిది పోదు. ఫస్ట్ టైం ఈ ప్రాణం పోయి పాపం పిల్లగాంది చాలా బాధ అయిపోయింది. రాత్రి అంతా నిద్ర లేదు మాకు. అది చూసి ఎంతమంది వెళ్ళారు ఆ టైంలో? మీరు వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? మేము ఇక్కడ నుంచి పట్టి దాటి పోయే లోపల 10-15 నిమిషాలు అయింది మేడం. ఒక 10-15 మంది పోయినాం మేము, మా బస్సు వాసులు మేము అందరం కలిసి. ఇక్కడైతే ఎవరైతే బస్సు వాళ్ళు ఉన్నారో మా వాళ్ళు అందరూ కలిసి పోయే లోపల పట్టి అవతల నుంచి దారి లేదు, ఇక్కడ అవతల నుంచి దాటిపోయే లోపల లేట్ అయిపోయింది. ఇలాంటి వర్షాలు పడినప్పుడు ఎప్పుడైనా సరే ఈ ప్రాంతం అంతా కూడా నీట మునిగే అవకాశం ఉంటుంది. సో రాత్రి ఎలా ఉంది సిచ్యువేషన్? ఇక్కడ ఒక మనిషి ప్రాణం పోవడం అన్నది అది చిన్న విషయం కాదమ్మా. ప్రకృతి సహజంగా పోయే ప్రాణాన్ని ఆపలేము, కానీ ప్రకృతి వైపరీత్యాలతో పోయే ప్రాణాన్ని ఆపలేము. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు తెలుస్తున్న ఈ ఏమంటారు అడ్వాన్స్ టెక్నాలజీస్ అనే ఏమన్నా మాట్లాడదాము, కానీ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ కాంక్రీట్ జంగల్ అని మనం అంటాము. ఈ హైదరాబాద్ నగరం ఒక ఫారెన్ అని అదని ఇదని మనం మాట్లాడుకుంటాం. ఒక మనిషి ఈరోజు ప్రాణం పోవడం ఎందుకు పోయింది అన్నది ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం చూడాల్సింది. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ లైట్స్ ఉండవు, ఎక్కడ బల్బులు ఉండవు, ఏమీ ఉండవు. చెప్పి మేము అలసిపోతున్నామే తప్పితే, ఎందుకంటే ఇప్పుడు అక్కడ డౌన్ ఉంది, వారు చెప్పినట్టు ఎవరైతే పాపం తను చెప్తే హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? యాక్చువల్గా మనకి ప్రొద్దున్నే తెలిసిందమ్మా. ప్రొద్దున్నే తెలిసి గబగబా వచ్చాము. ఈ లోపల అతన్ని లిఫ్ట్ చేశారు, రాత్రి లిఫ్ట్ చేశారంట. అదే చెప్తుంటా, ఇది ఏదైతే షరీఫ్ చనిపోయారో సో తన కుటుంబ సభ్యులకి చెప్పారా బాడీని హ్యాండ్ ఓవర్?
లేదమ్మా, తీసుకెళ్ళి దాన్ని తగిన ఇది చేస్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తామంటే ఇది గాంధీనగర్కి వస్తుంది, ఇదేమో మాకు బల్కంపేట వస్తుంది. నేను అనేది అక్కడ బ్యారికేడ్ పెట్టి ఈ టైంలో ఇంకా రాకూడదు, ఇంత వర్షం వస్తే ఇంత అవుతుంది అన్న విషయం తెలుసు కదా. తెలిసి కూడా మధ్యాహ్నం నుంచి వర్షంకి వచ్చింది, సాయంత్రం నుంచి మొదలైంది. ఎంత ఆ లెవెల్ ఆఫ్ వాటర్ ఎంత వస్తుంది అన్నది వాళ్ళకి తెలియాలి. హైదరాబాద్ కూడా అది చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దానికి డిపార్ట్మెంట్ పెట్టారు, దానికి చెక్ చేయమని పెట్టారు. ఈరోజు అక్కడ బ్యారికేడ్ పెట్టి ఇక్కడ వెళ్ళకూడదు అని చెప్పుకుంటే ఆ ప్రాణం నిలబడేది కదా. చెప్పండి సార్, అంటే ఎన్నో ఏండ్ల క్రితం నిర్మించినటువంటి ఈ బ్రిడ్జ్, సో వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. వాటర్ ఎక్కడి నుంచి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? వాటర్ సరే మధ్యాహ్నం నుంచి వర్షం పడుతుంది. సో సిటీలో ఇక్కడ కాకుండా చాలా ప్రాంతాలలో ఎక్కడి నుండి వాటర్ వస్తున్నది ఎవరికి తెలియదు. ఓన్లీ ఇక్కడ జరగాల్సిన విషయం ఏంటంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, యంత్రాంగం. మధ్యాహ్నం నుంచి వర్షం పడుతుంది, గత 2-3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు పడుతున్నాయి సిటీలో. మనం ప్రభుత్వ యంత్రాంగం సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ నిండు ప్రాణం పోయేది కాదు. 100% ఇది కళ్ళకు కనపడే నిజం. ఈ డిపార్ట్మెంట్స్ ట్రాఫిక్ ఇప్పుడు ఇక్కడ వాటర్ స్టోరేజ్ అవ్వడానికి పైనుంచి ఎక్కడి నుంచి వస్తుంటే వాటర్? అటు పైనుంచి వస్తుంది, ఇటు ఇందిరాగాంధీపురం నుంచి కూడా వస్తుంది. ఇదంతా లోతట్ ఏరియా, పైన బస్సే ఉన్నది, అక్కడి నుంచి పడ్డది, ఇటు నుంచి పడ్డది, 2 వైపుల నుంచి కూడా ఇది లో లెవెల్ కనుక వాటర్ అంతా ఇక్కడ స్టాగ్నేట్ అవుతుంది. ఇక్కడ పోయడానికి మార్గం ఉంది, కానీ చెత్త వచ్చి అక్కడ తట్టుకుంటుంది. ఆ తట్టుకోవడం వల్ల నీళ్లు పోలేక ఇక్కడంతా నిల్చుంటుంది. సో ఆ వర్షం పడ్డ ప్రాంతంలో వచ్చి పని చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది. దానికి సరైన ఏర్పాట్లు ప్రభుత్వం చేసుకోవాలి. ఈ ఘటన జరగడం చాలా బాధాకరం అని స్థానికులు చెప్తున్నారు. దాంతోపాటు బారికేడ్స్ని అలాంటి ఏర్పాటు చేసి వర్షాలు ఎక్కువగా పడేటువంటి టైంలో ఈ రూట్ని క్లోజ్ చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవు అని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, బల్కంపేట.